చెప్పండి. పనిచేస్తాం చూడయా. నాది 34 సర్వే నంబర్ సార్. 34 సర్వే నంబర్ అయితే ఇది ఖాతా నంబర్ లేదంటున్నాడు. ఓకే, సర్వే నెంబర్కి ఖాతా నెంబర్ లేదని చెప్తున్నారా? లేదని చెప్తున్నాడు. ఏంటి ఆయన గోవింద్ దగ్గర వాళ్ళైతే ఆయన గోవింద్ ఇచ్చేటోళ్ళు ఆడు చెప్పినారు సార్. ఎవరు ఆడు ఇచ్చేటోళ్ళు ఆడు చెప్పినారు సార్. ఎవరు? మీ ఈ ఊరే కదా? ఈ ఊరే సార్. కొత్త పరిచయం. మైక్ ఇవ్వండి. ఆయనకి మైక్ ఇవ్వండి. నువ్వు మైక్ లో మాట్లాడా. ఏం చెప్పారు? అగ్రికల్చర్ వాళ్ళు చెప్పినాడని చెప్తున్నారు సార్. అగ్రికల్చర్ వాళ్ళు చెప్పడం కాదయ్యా, నువ్వు వచ్చి నడుగు రికార్డు రాంగ్ అడ్రస్లు అడిగితే ఎట్లా? నువ్వు ఎవరిని అడగాలి? మీ ఊర్లో మన పంచాయతీరాజ్లో ఉండే రెవెన్యూ ఆఫీసర్ని అడగాలి తప్ప నువ్వు అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగితే వాళ్ళు ఎట్టిస్తారు నీకు పట్టా? ఆయన అన్నాడు సార్, అడిగితే ఇన్ని ఇస్తానని చెప్పినాడు. నిన్న అడిగినా సార్ ఇస్తానని చెప్పినాడు. ఇస్తానన్నాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే వాట్ ఇస్ ది ప్రాబ్లం? ఎందుకు ఈ లిస్ట్ లో రాలేదు? ఇస్తానని చెప్పినాడు. నిన్న అడిగినా సార్, అది వచ్చేసి సర్వీస్ ఇనాం సార్. అయినది సర్వీస్ ఇనాం కాబట్టి అది చూపించడం లేదు అగ్రికల్చర్ వాళ్ళ దాంట్లో. మీ భూమి దాంట్లో అయితే చూపిస్తుంది సార్. సర్వీస్ ఇనాంలో కూడా ఆయనకు పట్టా, ఆయనకు రైట్ ఉంది కదా సార్. సర్వీస్ ఇనాంలో వచ్చినప్పుడు సార్ ఆయన పట్టా ఆయన పేరుతో ఉన్నప్పుడు అగ్రికల్చర్కి ఏం సంబంధం నో అనడానికి? ఫ్రీ హోల్డ్లో ఉంది. ఫ్రీ హోల్డ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడు క్లియర్ చేస్తాం ఈ 12? వాట్ డూ మీన్ బై ఫ్రీ హోల్డ్? ఫ్రీ హోల్డ్లో ఇప్పుడు ఇది ఎక్కడుంది? ఇప్పుడు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఊరు ఉందా లేదా? అందులో ఈ ఊరు ఉందా? ఫ్రీ హోల్డ్ ఇప్పుడు ఎగ్జామ్ చేసిన దాంట్లో ఈ ఊరు వచ్చిందా లేదా? వచ్చింది. ఓకే, ఇప్పుడు కొన్ని రికార్డ్స్ అన్ని తారుమారైనాయి. అందుకే మీ ఊర్లో కూడా 12 మంది పేర్లు ఫ్రీ హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు అది క్లియర్ చేశారు కేబినెట్ సబ్ కమిటీ. రేపు ఎల్లుండవు ఒక నెల టైం. మీరు కలెక్టర్ గారు నెల టైం. ఓకే, మీరు క్లియరెన్స్ పంపిస్తారు డిపార్ట్మెంటు. కలెక్టర్ ఈ నెలలోనే ప్రింట్ చేసి మీ అందరి పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత తీసుకుని ఈ 12 మందికి కూడా అయిపోతాయి. ఈ మంత్లోనే ఇస్తారు. అదే మాదిరిగా ఈ ఊర్లో మ్యుటేషన్స్ ఎవరైతే ఉన్నారో మీకు మ్యుటేషన్స్ని చేసుకోవాలి. అది చేసుకోవడంలో ఇంకా చేసుకోలేదు. వీళ్ళే చేసుకోవాలని ఎట్లది ప్రొసీజర్? మ్యుటేషన్ 24 ఉన్నాయమ్మా, కానీ మ్యుటేషన్స్ డైడ్ 13 ఉన్నాయి. ఇక్కడ ఈ ఊర్లో మీరు చూస్తే 13 మంది మీ పెద్దలు చనిపోయినప్పుడు మీ పేరుతో రికార్డు మార్చుకోవాలి. ఒకప్పుడు దీనికి కూడా ఎక్కువ డబ్బులుంటే మొన్న ఎంత 1000 రూపాయలు, ఇప్పుడు 10 లక్షల రూపాయల కంటే ఆస్తి తక్కువ ఉంటే 100 రూపాయలు కట్టేస్తే ఆటోమేటిక్గా మీకు మ్యుటేషన్ ఇచ్చేస్తారు. 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయలు కడితే ఆటోమేటిక్గా మ్యుటేషన్ ఇస్తారు. కాబట్టి మీ తండ్రి కానీ మీ పూర్వీకులు ఎవరైనా చనిపోయింటే అలాంటి వాళ్ళు 12 మంది ఉన్నారు ఈ ఊర్లో. వాళ్ళందరూ ఇమీడియట్గా చేసుకోవచ్చు. రెండోది, మీ అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి. జాయింట్ ఎల్ఎల్ఎం, ఎల్పిఎం, జాయింట్ పట్టాదార్. జాయింట్ పట్టాదార్ పేరేంటి? ఎల్పిఎం. ఓకే, ల్యాండ్ పార్సెల్ మ్యాప్. ఇప్పుడు మీకు రాను
మీ పూర్వీకులకి మీకు వచ్చే ల్యాండు, మీ అన్నదమ్ముల మధ్యలో ఉండే తగరాదులు, దీనివల్ల కూడా ఇది అవుతున్నాయి. అలాంటివి ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర 24 ఉన్నాయి. ఆ 24 మీరు కూర్చొని గొడవలు పడద్దండి. గొడవలు పడి లేనిపోని కోర్టు పోవద్దండి. ఒక అర్ధ సెంటు అటు ఇటు అయినా అన్నదమ్ముల మధ్య గొడవ పడితే కడాన నష్టపోయేది మీరే, వేరే వాళ్ళు నష్టపోరు. దానివల్ల మీరు పోలీస్ స్టేషన్ పోవడం, కక్ష పెంచుకోవడం, ఆ ఇంట్లో కోడి మా ఇంటికి వచ్చింది, లేకుంటే ఆ ఇంట్లో కాకి మా ఇంటి మీద వాలింది అని అక్కడి నుంచి ఇంక గొడవలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ పోవడం, పోలీసు వాళ్ళు మిమ్మల్ని నీచంగా చూడడం, తక్కువగా చూడడం, అదే మరి అదైనా కోర్టుకు పోవడం. కొన్ని రోజుల తర్వాత మీరు కోర్టు పక్షిగా తయారైపోతారు. కోర్టుకు పోకపోతే మీకు నిద్ర రాదు, ఆ పరిస్థితి వస్తారు. మీరు ఆనందంగా ఉండాలి, సమస్య పరిష్కారం చేసుకోవాలి. అత్యంత ఆశ వద్దు. మీరు అన్నదమ్ములే, అన్నదమ్ముల్లో కూడా గొడవలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డలు మనం ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోవడం మన బాధ్యత. ఒకవేళ ఎవరైనా ఎక్కించినా మీరు ఎక్కద్దండి. అనవసరంగా లేనిపోని గొడవలు పెట్టుకోవద్దండి. పెట్టుకుంటే నష్టపోతాం. దయచేసి ఇది కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సబ్ డివిజన్ అంతా ఫ్రీగా ఇస్తున్నాం. మీ పేరుతో ఉంటే మీరు ఎక్కడికి పోయినా ఆ భూమి మీ పేరుతో ఉంటుంది, ఎల్ఎల్ఎం కింద. అప్పుడు ఈజీగా మీకు లోన్ ఇవ్వడానికి ఆటోమేటిక్గా ఇస్తారు. మీకు లీగల్లో డాక్యుమెంట్ అవుతుంది. ఎక్కడికి తిరిగే పరిస్థితి ఉండదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకో పక్క మ్యూటేషన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఒక 4, అంటే మీరు అమ్మారు, అమ్మినాక కొన్నారు, అలాంటి వాళ్ళు ఒక 4 ఉన్నారు. వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా మ్యూటేషన్ చేసేసుకుంటే మీకు వస్తాయి. అదే మరి కరెక్షన్స్ ఇంకొక 2 చేయాలి. ఇవన్నీ కూడా 74 ఉన్నాయి. 594 ఎకరాలు ఈ గ్రామంలో ఇంకా పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా నెల 2 నెలలు టైం. అంటే ఇప్పుడు మా చేతల్లో ఉంటే మేము చేసేస్తాం, మీ చేతల్లో ఉన్నాయి. మీరు కొట్టుకుంటే మీ పంచాయతీ పరిష్కారం అయ్యే వరకు మేము మీకు పట్టా ఇవ్వలేము. లేకపోతే మీ తండ్రి చనిపోతే అది మీరు రాసుకోవాలి. దానికి నేను ఇమ్మీడియట్గా ఇస్తాం. 100 రూపాయలు 10 లక్షల కంటే తక్కువకి, 10 లక్షల కంటే ఎక్కువ ఆస్తుంటే 1000 రూపాయలు మీరు కట్టేస్తే ఆటోమేటిక్గా మీ పేరుతో రికార్డ్ అవుతుంది. పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయి. క్లారిటీ వచ్చింది అందరికీ? అర్థమైందా? అర్థమైందంటే చేలు పైకెత్తండి. ఓకే, ఇది కాకుండా ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు చెప్పండి. వాడి మైక్ ఇవ్వండి అబ్బాయి.